సో ఫార్మసీ అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న కెరీరే. సో భారతదేశంలో మనకి హైదరాబాద్ అనేది ఈ ఫార్మసీకి అడ్డా. ఇక్కడ దాదాపు మేజర్ ఫార్మసీ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. మీకు మెడిసిన్స్ ఎలా తయారవుతాయో తెలుసుకోవాలని ఉందా? ఇండియాను ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. అంటే ఈ ఫీల్డ్లో జాబ్స్కి అనేది కుదవలేదు. బీఫార్మసీ అనేది ఒక 4 ఇయర్స్ కెరీర్, ఇది ఒక స్టాండర్డ్ డిగ్రీ ఉంటుంది. అదేవిధంగా 6 ఇయర్స్ డిగ్రీ అయినటువంటి ఫార్మ్ డి కూడా ఇందులో అందుబాటులో ఉంది. సో ప్రీమియం రోల్స్ ఏముంటాయంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ అండి, ప్రభుత్వ రంగంలో అత్యున్నతమైనటువంటి పోస్టు. దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు బీఫార్మసీ చేసినట్లయితే. అదేవిధంగా కొత్త మందులను కనిపెట్టేటువంటి అనేక ఫార్మసీ కంపెనీస్లో రీసెర్చ్ సైంటిస్ట్గా కూడా మీరు చేరొచ్చు. సో ఫార్మా కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్లో కూడా మీరు చేసి ఉద్యోగాలను పొందవచ్చు. సో బీఎస్సీ నర్సింగ్, చాలామంది దీన్ని తక్కువగా చూస్తారు, కానీ గ్లోబల్ మార్కెట్లో దీనికి ఉన్న డిమాండ్ అయితే ఇక దేనికి లేదు. అమెరికా, యూకే, గల్ఫ్ దేశాలు, అదేవిధంగా మీకు శాలరీ వచ్చేసి 3 to 6 lakhs per month ఉందండి. జర్మనీ కానీ జపాన్ కానీ ఇప్పుడు టామ్కమ్ అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్టింది. మీరు జస్ట్ బీఎస్సీ నర్సింగ్ చదివి కొంచెం మీకు నాలెడ్జ్ ఉండి కొంచెం ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోగలిగినట్లయితే మీ ఉద్యోగానికి కుదవలేకపోగా హైయెస్ట్ శాలరీ వచ్చేటువంటి అవకాశం దీంట్లో ఉంది. సో హై డిమాండ్ పారామెడికల్ కోర్సెస్, బీఎస్సీ రేడియాలజీ, స్కానింగ్ మరియు ఇమేజింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఇది పెట్టేశారు. డయాలసిస్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇట్లా మీకు ఎమర్జెన్సీ మెడిసిన్ అని చెప్పేసి మీకు రకరకాలైనటువంటి అలైడ్ సైన్సెస్ కోర్సెస్ కూడా ఇప్పుడు రావడం అనేది జరిగింది. సో ఇవే కాకుండా మీకు బీఏఎంఎస్, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్, ఇది 5.5 సంవత్సరం కోర్స్ అండి. ఇది కూడా మీకు చాలా ప్రైవేట్ కాలేజెస్లో అందుబాటులో ఉంది. బీహెచ్ఎంఎస్ అయితే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి, ఇది ఎగ్జాక్ట్గా డాక్టర్తో ఈక్వలెంట్ క్వాలిఫికేషను. చాలా తక్కువ రేటుకి ఇది ఈజీగా దొరికిపోతుంది. ఇప్పుడు మీకు రాజస్థాన్ లాంటి ప్రాంతానికి కనిపోతే సంవత్సరానికి వచ్చేసి 1.5 lakhs per annum. సో అంత తక్కువలో మీకు బీహెచ్ఎంఎస్ కోర్స్ అందుబాటులో ఉంది. బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అనేటువంటి బిఎన్వైఎస్ అంటారు, ఈ కోర్సు కూడా మీకు దాదాపు చాలా కాలేజెస్లో అందుబాటులో ఉంది. ప్రకృతి వైద్యం చేయాలనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి కోర్సు నేర్చుకోవచ్చు. సో వీటన్నిటికి మించి డాక్టర్గా రానటువంటి వాళ్ళు వెంటనే ఎంచుకునేటువంటి మరో ఆప్షన్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ లేదా బీడీఎస్ అన్నమాట. ఈ బీడీఎస్ చదువుకొని కూడా మీరు అబ్రాడ్కి వెళ్తే, పర్టికులర్గా జర్మనీ కంట్రీ కానీ తీసుకున్నప్పుడు మీకు బీడీఎస్ అన్ని యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బీడీఎస్ విత్ జర్మన్ లాంగ్వేజ్ కానీ నేర్చుకున్నట్లయితే మీకు మంచి ఉపాధి అవకాశాలు. డైరెక్ట్గా మీరు ఎండిఎస్ చదువుకుంటూనే నెలకు 3-4 లక్షల రూపాయల శాలరీ తీసుకునేటువంటి అవకాశం ఉంది.